హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా హిందువుల పైన అక్కడ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ అని ఒక ఇస్కాన్ నాయకుడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఎందుకు ఈ విధంగా అల్లర్లు ఉన్నాయి? మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ అల్లర్ల దగ్గర కారణాలు ఏంటి? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గత కొంతకాలంగా హిందువుల మీద బంగ్లాదేశ్‌లో దాడులు జరగడం, ఆహ్, కొంతమంది చనిపోవడం, గుళ్ళ మీద దాడులు జరగడం, హిందువుల మీద గాకుండా అక్కడ బౌద్ధులు, క్రిస్టియన్లు, మైనారిటీలు ఉన్నారు. వాళ్ళ మీద గూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు గాబట్టి మైనారిటీస్‌లో వాళ్ళ మీద జరుగుతున్నాయి. అయితే దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి? బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? అనేది నేను సాధ్యమైనంత క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. బంగ్లాదేశ్ 1971లో ఈస్ట్ పాకిస్తాన్‌గా ఉన్నింది. అది బంగ్లాదేశ్‌గా విడిపోయింది. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు. ఇప్పుడు మనకుండేది వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ బంగ్లాదేశ్‌లో అఫీషియల్ లాంగ్వేజ్ గూడా ఇప్పటికి గూడా బెంగాలీనే అనమాట. సో, 1971లో వాళ్ళు బంగ్లా ఉద్యమం వచ్చి బంగ్లాదేశ్‌గా విడిపోయింది. అక్కడ ఇప్పుడున్న ఇంతకుముందున్న షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండి పారిపోయి ఇండియాలో దాక్కున్న షేక్ హసీనా వాళ్ళ ఫాదరు షేక్ ముజిబుర్ రెహమాన్ ఫౌండర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అంటారు. ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. ఆ టైంలో పాకిస్తాన్ సైన్యం ఊచకోతలు మొదలుపెట్టింది. ముఖ్యంగా హిందువులు ఎక్కువ చనిపోయారు. దాదాపు 3,00,000 నుంచి 5,00,000 మంది ఆ టైంలో చనిపోయారని చెప్పారు. సో, అలాగా బంగ్లాదేశ్ ఏర్పడింది 71లో. అప్పటి నుంచి కూడా ఏందంటే బంగ్లాదేశ్‌లో డెమోక్రసీ అనేది సరిగ్గా లేదు. అది పేరుకి ఆహ్, డెమోక్రటిక్ కంట్రీగా వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ప్రధానంగా అక్కడ మతపరంగా తీసుకున్నప్పుడు ముస్లిం అనేది స్టేట్ మతం అయినప్పటికీ రాజ్యాంగంలో సెక్యులర్ ఉంటది. రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ఇతర మతస్థులు కూడా వాళ్ళ మతాన్ని ఆహ్, ప్రచారం చేసుకోవడం, వాళ్ళ మత ప్రాక్టీసెస్ చేయడం, ఇతర మతాల్లో చేరకుండా ఉండదలుచుకుంటే ఆ ఉండే హక్కు అవన్నీ కూడా ఇచ్చిందనమాట. సెక్యులర్ అనే పదం కూడా ఎప్పటినుంచో వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. అయితే అక్కడ డెమోక్రటిక్‌గా అనేక ప్రభుత్వాలు లేవు. ప్రధానంగా కొన్ని డెమోక్రటిక్ ఎన్నికలు జరగడం, అవి కొన్నిసార్లు జరిగితే, కొన్నిసార్లు మిలిటరీ ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ప్రధానంగా అక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అవామీ లీగ్. అవామీ లీగ్ వచ్చి ఈ ముజిబుర్ రెహమాన్‌ది వాళ్ళ కూతురు పారిపోయిన షేక్ హసీనా, ఆమె 16 ఏళ్ళు పరిపాలించింది. ఇంకొకటి బీఎన్‌పీ. బీఎన్‌పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇవి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక 8 దాకా ఉన్నాయి. ముస్లిం కొన్ని పార్టీలు అక్కడ ఉన్నాయన్నమాట. సో, బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందంటే ముఖ్యంగా షేక్ హసీనా 16 ఏళ్ల పరిపాలనలో బంగ్లాదేశ్ అనేక రకాలుగా ఘోరమైన పరిస్థితులకి నెట్టబడింది. ఒకటి ఇన్‌ఫ్లేషన్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది దాదాపు 11, 12, 13% వరకు కూడా వెళ్ళిపోయింది. ఇక నిత్యావసర వస్తువులు 14-15% పెరిగాయి. విపరీతమైన నిరుద్యోగం 16-18% వరకు నిరుద్యోగం పెరిగింది. ఆహ్, ఇది కాకుండా పొలిటికల్ కరప్షన్ అనేది విపరీతంగా అక్కడ పెరిగింది. సో, దీంట్లో దీనికి వ్యతిరేకంగా అంటే నిరుద్యోగంకి, ఈ పొలిటికల్ కరప్షన్‌కి వ్యతిరేకంగా వివిధ సంఘాలు లేకపోతే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని తీవ్రంగా అణచివేయడం, వాళ్ళల్లో చాలామంది నాయకుల్ని మిస్సింగ్ కేసులు విపరీతంగా ఉన్నాయి బంగ్లాదేశ్‌లో. చాలామంది మాయం చేయడం. నేను ఇందాకే ఒక అతని స్టోరీ బౌద్ధ మతానికి సంబంధించి ఆయన్ని ఒక దగ్గర నుంచి ఎలా పట్టుకుపోయి 5 ఏళ్ల పాటు ఆయన్ని కనిపించని ఒక లొకేషన్‌లో మిలిటరీ దీంట్లో ఆయన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టారు, చిత్రహింసలు పెట్టారు అనేది ఆయన చెప్తుంటే నేను ఇంటర్వ్యూ చూశాను. అలాగా వందల మందిని అప్పట్లో ఈ అవామీ లీగ్‌కి సంబంధించిన ఈ హసీనా ప్రభుత్వంలో వందల వేల మందిని లెక్చరర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పౌర సమాజంలో నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ నిర్బంధంలో పెట్టి సో, అలాగా సంవత్సరాల తరబడి ఈమె గవర్నమెంట్ మీద ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం, ఫ్రస్ట్రేషను పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏమైందంటే ఇటీవల ఈ ఇయర్ మొదట్లో అక్కడ ఒక రూల్ పాస్ చేశారు. అదేంటంటే 30% ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, సివిల్ సర్వెంట్ అన్నిట్లో 30% ఉద్యోగాలు ఈ నేషనలిస్టు ఉద్యమంలో అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి పోరాడారు కదా! ఆ ఫ్యామిలీస్‌లో ఉండే పిల్లలకి, మనోళ్ళు, గ్రాండ్ చిల్డ్రన్‌కి ఈ 30% ఇచ్చేస్తారు. ఇదేమవుతుంది,
అవామీ లీగ్ ఉండే వాళ్ళకే వెళ్తూ ఉంది. అవామీ లీగ్లో ఈమె బంధువులు, మెయిన్ పార్టీ లీడర్లు వాళ్ళే ఈ ఈ కోటాలోకి వెళ్ళిపోయి వాళ్ళే టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు. పైన ఈ బ్యూరోక్రసీలో ఉండే టాప్ లేయర్ అంతా వీళ్ళే ఉంటున్నారు. ఇది విద్యార్థుల్లో తీవ్ర అసహనానికి గురి చేసింది. ఆల్రెడీ వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కోటా సిస్టమ్ అనేది వాళ్ళకి నచ్చలేదు. ఏండ్ల తరబడి ఎప్పుడో 70 చేస్తే ఇంకా కూడా వాళ్ళ పిల్లలకి మనవాళ్ళకంతా ఇస్తూ ఉంటే మేమెలా ఉద్యోగాలు లేకుండా మేము ఎలా ఉండాలనే ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళలో పెరిగిపోయింది. దాంతో ఢాకా యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం విద్యార్థి ఉద్యమాలు విపరీతంగా మెల్లమెల్లగా అంటుకున్నాయి. ఫస్ట్ ఈ కోటాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం మెల్లమెల్లగా ఏంటంటే అవామీ లీగ్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయింది. లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేశారు. ఇది ఒక రకంగా సెకండ్ రెవల్యూషన్ అంటున్నారు. అంటే స్వాతంత్ర పోరాటం తర్వాత అతిపెద్ద రెవల్యూషన్ అయితే ఇది విద్యార్థి రెవల్యూషన్. దీని వెనుక ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు. విద్యార్థులే స్వయంగా ఒక ఆర్గానిక్ మూమెంట్గా అది డెవలప్ అయింది. సో దాంతో అది ఫైనల్గా ఈ ప్రభుత్వాన్ని కూల్చేసింది, ఈమెను పారిపోయేట్టుగా చేసింది. దాని తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులంతా కూడా ఎవరు ఉండాలన్నప్పుడు వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పోయి ఇంకొక పొలిటికల్ పార్టీ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ మహమ్మద్ యూనస్ అని ఆయన ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఎకనామిస్ట్ ఫర్ ద పూర్ అని కూడా ఆయనకి పేరు. పేదల తరపున ఆలోచించే ఎకనామిస్ట్ అని. సో ఆయన అయితే మనకి బాగుంటుంది. ఆయన ఆల్రెడీ ఈ షేక్ హసీనాను తీవ్రంగా విమర్శించేవాడు. ఆయన ఉంటే బాగుంటుందని చెప్పారు. మిలిటరీ లీడర్షిప్ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఆయన్ని తీసుకొచ్చి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వంలో విద్యార్థుల దగ్గర నుంచి కూడా కొంతమంది ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఫస్ట్ టైం బంగ్లాదేశ్ చరిత్రలో విద్యార్థులు ప్రభుత్వంలో భాగం వహించడం ఫస్ట్ టైం అనమాట. విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లామీ మినిస్టర్కి అడ్వైజర్గా పెట్టారు. అట్లాంటి నహీద్ ఇస్లామీ లైఫ్ కూడా నేను ఒక డాక్యుమెంటరీలో చూశాను. అలాగా విద్యార్థి నాయకులు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అట్లాగే వివిధ సెక్షన్లు కూడా ప్రభుత్వంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు యూనస్ ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 3 months 100 రోజులు అయింది ఈయన యూనస్ ప్రభుత్వం వచ్చి. సో ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఒకటి. ఈయన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి ఆయన పూర్తి పేరు. ఆయన ఇంతకుముందు ఇస్కాన్లో ఉండేవాడు. ఇస్కాన్లో ఉండే మంచి పొజిషన్ నుంచి ఆయన పక్కకు వచ్చాడు. అక్కడేదో ఇంటర్నల్ గొడవల వల్ల వచ్చి ఆయన సనాతని జాగరణ జ్యోతి అనే ఒక సంస్థకి నాయకుడయ్యాడు. ఆ సంస్థ తరపున ఆయన దేశంలో అనేక తిరుగుతూ ఉన్నాడు. ఇదేమైందంటే జూలై ఆగస్టులో అల్లర్లు జరిగాయి. ఎప్పుడైతే విద్యార్థులు వచ్చారో ఆ విద్యార్థుల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం మిలిటరీని, పోలీసులను ఉపయోగించింది. ఎప్పుడైతే ఉపయోగించిందో వీళ్ళు వ్యతిరేకించారు. అక్కడ గొడవలు జరిగాయి. దీంట్లో సంఘ విద్రోహ శక్తులు కూడా ఎంటర్ అయిపోయి దోపిడీలు చేయడం అవన్నీ జరిగింది. ఆ విద్యార్థుల పోరాటంలో దాదాపు 600 నుంచి 1000 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 1-2 లక్షల మందికి జైల్లో వేసేసింది ఈమె. అందువల్లే ఇంత నిరంకుశంగా విద్యార్థులను అణచేయడం వల్లే ఆమె ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం. వాళ్ళని కానీ వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి ఈమె కృషి చేసి ఉంటే బాగుండేది. కానీ ఈమె ఒక ప్యాసిస్ట్ లాగా బిహేవ్ చేసింది. ఇప్పుడు వచ్చి ఆమె నీతులు చెప్తుంది. కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈమె నియంతృత్వం వల్లే ఆటోక్రటిక్ రూల్ అంటారు. ఆటోక్రటిక్ రూల్ వల్లే ఈ స్థాయిలో అక్కడ ఉద్యమం వచ్చింది. ఇక హిందువుల పరిస్థితి, ఈ ఉద్యమంలో ఏంటంటే అనేక సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, అక్కడ ఉన్న ఇస్లామిక్ రాడికల్ ఎలిమెంట్స్ కావచ్చు, వీళ్ళు హిందువులని, బుద్ధుల్ని, బౌద్ధుల్ని, బౌద్ధ మతస్థుల్ని, తర్వాత క్రిస్టియన్స్ని, ఈ 3 మైనార్టీలను కూడా టార్గెట్ చేశారు. దాదాపు 2000 సంఘటనలు హిందువుల మీద దాడులు జరిగినట్టు చెప్తున్నారు ఆ టైంలో. తర్వాత కొంతమంది చనిపోయారు కూడా. ఇండ్లు తగలబెట్టడం, ఆస్తులు లాక్కోవడం ఇలాంటివి కూడా జరిగాయి. కొంతమంది పక్కనున్న బంగ్లాకి అంటే వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు. సో ఈ క్రమంలో అసలు హిందువులు పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ పాపులేషన్ 16,50,00,000. అందులో హిందువుల పాపులేషన్ 8%. అంటే దాదాపు 1,31,00,000 మంది హిందువులు ఉన్నారు అక్కడ. ఒకప్పుడు వీళ్ళు 1947 నాటికి ఈ తూర్పు పాకిస్తాన్లో, తూర్పు బెంగాల్లో దాదాపు 22% హిందువులు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి తగ్గిపోయిన, అంటే వాళ్ళు ఎక్కువ మంది ఇండియాకి వచ్చేయడం,
వాళ్ళ పాపులేషన్ పెరగకపోవడం, తగ్గతా రావడం జరిగింది. అట్లాగే వీళ్ళు దాదాపు 67 జిల్లాలు ఎన్ని ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా హిందువులు సమానంగా వ్యాపించి ఉన్నారు. ఈ 1,30,00,000 మంది హిందువులు. అయితే వీళ్ళ మీద అప్పుడప్పుడు దాడులు జరగడం, ఎందుకంటే పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈ బంగ్లాదేశ్ ఉద్యమం వచ్చినప్పుడు పాకిస్తాన్‌లో ఒక చట్టం ఉంది. అదేంటంటే ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనిమీ యాక్ట్ అని. అంటే తమ శత్రువుల ప్రాపర్టీని లాక్కోవచ్చు ఆ చట్టం ప్రకారం. అట్లా ఆ చట్టాన్ని ఉపయోగించి హిందువుల భూముల్ని ఎక్కువగా లాక్కున్నారు అప్పుడు. అదే చట్టం పేరు మారినా ఆ చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగించి హిందువుల భూముల్ని లాక్కొని హిందువుల్ని తరిమేసే కార్యక్రమం బంగ్లాలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. రెండవది అక్కడున్న హిందువులందరూ అవామీ లీగ్‌కి సపోర్ట్ చేశారు. ఈమె మన భారతదేశంతో కూడా చాలా క్లోజ్ రిలేషన్‌షిప్‌లో షేక్ హసీనా ఉన్నింది. అందుకని అక్కడ హిందువులకు కూడా ఈమె మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఫస్ట్ టైము హిందూ పార్లమెంట్‌లో అక్కడ బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో హిందువులు 14 మంది ఎంపీలుగా ఉన్నారనమాట. సో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా హిందువు ఉన్నాడు. సుప్రీం కోర్ట్ జడ్జెస్‌గా హిందువు వెళ్ళారు. అలాగా ఈమె ఉన్నంత కాలం హిందువులకి అన్ని రకాల పదవుల్లో కూడా అంటే సమాన నిష్పత్తిలో లేదు గానీ చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చింది. అందువల్ల కూడా ఇప్పుడు ఈ విద్యార్థులంతా అవామీ లీగ్‌కి వ్యతిరేకం కాబట్టి అవామీ లీగ్ సపోర్ట్ చేసే హిందువుల మీద కూడా దాడులు అనేవి జరిగాయి. అయితే ఇప్పుడు ఈయన యూనస్ వచ్చాడు కదా! యూనస్ వచ్చిన తర్వాత ఆయన ప్రధాన కర్తవ్యం ఏందంటే ఈ అక్రమంగా అరెస్టులు చేసిన వాళ్ళని జైళ్ళలో నుంచి విడిపించడం, తర్వాత శాంతి భద్రతలు నెలకొల్పడం, సంస్కరణలు తీసుకురావడం. ప్రభుత్వంలో గానీ మిగతా చోట్ల సంస్కరణ తీసుకురావడం, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ద్రవ్యోల్బణాన్ని ఫస్ట్ తగ్గించడం, జీవితాలను కొద్దిగా మెరుగుపరచడం ఇవి చేయాలి. దాని తర్వాత ఎలక్షన్లు పెట్టాలి. ఈ 2 కర్తవ్యాలు ఆయనకున్నాయి ఆయన ముందు. సో ఆయన ఫస్ట్ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సీరియస్‌గా ట్రై చేస్తున్నాడు. ఈ ట్రై చేస్తున్న క్రమంలో ఉద్యమాలు చేసిన వాళ్ళని చాలామందిని విడుదల చేశాడు. అయితే ఇక్కడ మన కృష్ణదాస్ రంగంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, కృష్ణదాస్ ఒకడే కాదు, కృష్ణదాస్ ఇంకొక సంఘంలో కూడా ఉన్నాడు. అదేంటంటే హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ ఐక్య సంఘటన ఒక సంస్థ ఉంది. వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. సో వీళ్ళ తరపున మొన్న చట్టోగ్రామ్ అనే ఒక టౌన్లో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో ఈయన పాల్గొన్నాడు. సో ఈయన 8 డిమాండ్లు పెట్టారు. వీళ్ళ సంఘం తరపున 8 డిమాండ్లు పెట్టారు గవర్నమెంట్‌కి. అందులో ఒకటేందంటే ఇమ్మీడియట్ డిమాండ్స్ అంటే హిందువుల మీద దాడులు ఆపాలి, హిందూ టెంపుల్స్ మీద దాడులు ఆపాలి, హిందువులకి రక్షణ కల్పించాలి. హిందువులకే కాదు బుద్ధిస్టులకి, క్రిస్టియన్లకి ఈ 3 మతాలకి రక్షణ కల్పించాలి. ఈ 3 మతాల ప్రార్థనాలయాల మీద దాడులు ఆపాలి. గతంలో వీళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, తీసుకోవాలి. అట్లాగే వీళ్ళకి సంబంధించి ఒక మైనారిటీ బోర్డు ఏర్పాటు చేయాలి. మైనారిటీలకు సంబంధించిన రక్షణ కావచ్చు, వాళ్ళ సంబంధించిన పరిరక్షణ అంటే వాళ్ళకి అభ్యున్నతి వీటికి సంబంధించి ఒక బోర్డు ఉండాలి. అట్లాగే ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిత్వ శాఖ, మైనారిటీ మంత్రిత్వ శాఖ ఉండాలి. ఇలాంటి ఒక 8 డిమాండ్లని వీళ్ళు పెట్టారు. పెట్టి ఒక ర్యాలీ తీశారు పెద్ద ఎత్తున. ఆ ర్యాలీ తీసినప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ బంగ్లాదేశ్ జెండాను దించి వీళ్ళ సఫ్రాన్ జెండా, కాషాయ జెండాని లేపారనేది ఆయన మీద ఒక బిఎన్పి లీడర్, బిఎన్పి అంటే చెప్పాను ఆల్రెడీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ కేసు పెట్టాడు ఈయన మీద. ఈ కేసులో అక్కడ ఉన్న లోకల్ కోర్టు సెడిషన్ కేసు అంటారు దీన్ని. సెడిషన్ అంటే రాజద్రోహ నేరం. మనకు కూడా ఉంది అది. మన జెండాను కూడా అవమానిస్తే రాజద్రోహ నేరం పెడతారు. అలాగా వాళ్ళ జెండాను అవమానించాడని చెప్పి కృష్ణదాస్ మీద సెడిషన్ కేసు, ఈయన మీద ఇంకొక 19 మంది మీద సెడిషన్ కేసు పెట్టి ఆయనకి జైల్లో పెట్టారు. ఎప్పుడైతే సెడిషన్ కేసు పెట్టి జైల్లో పెట్టారో ఈ వ్యాన్లో ఆయన ఎక్కిస్తే ఆ వ్యాన్ని కదలనీయకుండా వేలాది మంది గుమికూడి ఘర్షణలకు దిగారు. ఆ ఘర్షణలకు దిగినప్పుడు ఈ ఘర్షణకారులు ఇటు పోలీసుల్ని, ఆ కోర్టు పరిధిలో కోర్టు దగ్గర ఉంది కాబట్టి లాయర్ల మీద దాడులు చేశారు. ఆ దాడుల్లో ఒక ఆయనెవరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫల్ ఇస్లాం అలీఫ్ అనే ఒక లాయర్, యంగ్ లాయర్, అరౌండ్ 30 years, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఇంకా వ్యతిరేకత వచ్చింది. ముస్లిం పాపులేషను, లాయర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన శవాన్ని ఊరేగింపు తీసుకొని ఒక ఇది జరిగింది. సో ఈ క్రమంలో ఒక 2 టెంపుల్స్ మీద దాడులు జరిగాయి. కొంతమంది హిందువుల మీద కూడా దాడులు జరిగింది. ఇది ప్రెసిడెంట్ నేపథ్యం. సో దీని మీద ఇప్పుడు
మన వాళ్ళు అందరూ కూడా ఇటు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వీఆర్ డీప్లీ కన్సర్న్ అని పదం వాడారు. దీని మీద వాళ్ళు మీరు చర్యలు తీసుకోవాలి, హిందువులకు ప్రొటెక్ట్ చేయండి, ఆయన్ని విడిచిపెట్టండి. ఆ జెండాది వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, జెండాది మేము కావాలని చేయలేదు, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, మేము అవమానించలేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి క్షమాపణ చెప్తే వదిలేయండి, కానీ దాని మీద సెడేషన్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ సెడేషన్ కేసులో కానీ ప్రూవ్ అయితే పర్మనెంట్గా లైఫ్ అంతా ఆయన జైల్లో ఉండాలి అనేది చెప్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే ఇది మేము ఆల్రెడీ హిందువులకు ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఇక్కడ కొన్ని శక్తులు గొడవలు చేస్తున్నాయి, వాటిని అంతా మేము కట్టేలు చేస్తున్నాం, ఇది మేము ఒక సార్వభౌమత్వ దేశం, మా దేశ ఇంటర్నల్ విషయం. మీరు ఇరాన్ మిమ్మల్ని ఆ మధ్య ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని ఇరాన్ విమర్శిస్తే మీరేమన్నారు, ఇరాన్ని నువ్వు మా దేశంలో చేసుకునే దానికి మా దేశం ఒక ఇంటర్నల్ అఫైర్స్లో నువ్వు చేసుకోవద్దని మీరు ఇరాన్ అన్నారా లేదా? అలాంటప్పుడు మా దేశంలో జరిగే పరిస్థితుల మీద మీరు ఎలా చేసుకుంటారని వాళ్ళు అడిగారు. లాజికల్గా చూస్తున్నప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉండే సహజంగానే హిందువుల ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువుల ఛాంపియన్గా ఉంటున్న బీజేపీ కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా కన్సర్న్ అయితే వ్యక్తం చేస్తున్నారు. నేను ఈరోజు ఢాకా ట్రిబ్యూన్ అని బంగ్లాదేశ్లో ఉండే ఒక ప్రధానమైన పత్రిక ఎడిటర్ జాఫర్ సోబన్ అని ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఈయన మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు, కృష్ణదాస్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు. అయితే మీరు అనుకుంటున్నట్టు భారత మీడియా ప్రపగండా చేస్తున్నట్టు అంత ఘోరంగా ఏమి హిందువుల మీద దాడులు జరగలేదు. అవి ఆగస్టు ఆ టైంలో జరిగాయి, కానీ ఆ తర్వాత తగ్గాయి. ఇప్పుడు టెంపరీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ కొంత ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ప్రెజర్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మనిద్దరం ఫ్రెండ్సే, మన దేశం బంగ్లాదేశ్, ఇండియా ఫ్రెండ్స్, నైబర్సు, మన మధ్య 4000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. సో మన మధ్య అపార్థాలు అనేవి రాకూడదు. ఖచ్చితంగా మా దేశంలో హిందువులకు ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఆగస్టులో మాత్రం అల్లర్లు జరిగాయి, ఇప్పుడు తగ్గాయి. అప్పటితో పోలిస్తే హిందువుల మీద దాడులు ఇవన్నీ తగ్గాయి. గవర్నమెంట్ కూడా టెంపరీగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి. గవర్నమెంట్ ముందు అనేక సమస్యలు ఉన్నాయి, పరిష్కరించాల్సిన సమస్యలు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు చెప్పండి, మీరు రండి, మీ మీడియా రండి మా దేశంలోకి, మీరు చూడండి పరిస్థితులు, మీరు గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి అప్పుడు మాట్లాడండి. కానీ అక్కడ కూర్చొని లేనిపోని ఊహాగానాలు సోషల్ మీడియాలో బంగ్లాదేశ్లో హిందువులు అందరినీ నాశనం చేసి ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన అంటున్నాడు, అప్పీల్ చేశాడు, ఆయన రిక్వెస్ట్ చేశాడు రమ్మని. కాబట్టి దీన్ని మనం సమయం పాటించాలి. కాకపోతే ఏంటంటే కొన్ని సంఘటనల్లో జరిగిన దానివల్ల ఇక్కడ ఉన్న హిందూ నాయకుల్లో ఒక అనుమానాలు వస్తున్నాయి. అక్కడ ఏంటంటే ఒకటి సెక్యులర్ పదం తీసేయాలని వాళ్ళు అనుకోవడం, 2 అక్కడున్న ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్ నాయకులు జైల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం బయటికి తీసుకొస్తుంది. అట్లాగే జమాతే ఇస్లాం లాంటి నిషేధిత పార్టీల మీద నిషేధం ఎత్తేసి వాళ్ళతో చర్చలు చేస్తుంది. ఇటువంటి రెండోది ఇస్కాన్ని బ్యాన్ చేయాలని కొన్ని సంస్థలు హైకోర్టుకి వెళ్ళాయి, అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. అంటే ఇస్కాన్ని బ్యాన్ చేయాలనే డిమాండు, సెక్యులర్ అనే పదం తీసేయడం, ముస్లిం ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ల ఖైదీల్ని బయటికి తీయడం, వాళ్ళ మీద నిషేధం ఎత్తేయడం, ఇలాంటివి జరుగుతుంటే ముస్లింల వైపు వెళ్తుందేమో ఈ ప్రభుత్వం, హిందువులకు యాంటీగా వెళ్తుందేమో అన్న అభిప్రాయం ఇండియాలో కలగడానికి ఆస్కారం అయితే ఉంది. ఆ విషయాన్ని ఈ ఎడిటర్ కూడా కరణ్ థాపర్ చెప్పాడు. కరణ్ థాపర్ అది కూడా ఆయన ఆ ఎడిటర్ కూడా జఫర్ శోభన్ ఒప్పుకున్నాడు. బట్ కొంత టైం ఇస్తే ఇది బంగ్లాదేశ్ కూడా కోలుకుంటుంది, హిందువులకి కూడా అంత ప్రమాదం అయితే లేదు, ఆయన మీద కేసు పెట్టడం అయితే తప్పని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఏదేమైనా సంయమనం 2 దేశాలు కూడా పాటించాల్సి ఉంటుంది. మన పక్క దేశంలో అల్లకల్లోలం జరిగితే మనం ఆనందించే పరిస్థితిలో ఉండకూడదు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. రేపు పొద్దున వాళ్ళందరూ అక్కడ నిరాశ్రయులు అయితే మన దేశంలోనే ఆశ్రయం ఇవ్వాలి, దానివల్ల ఇక్కడ సమస్యలు ఉంటాయి. ఎప్పుడైనా పక్క దేశాలతో, ఈ పక్క దేశం అని కాదు ఏ దేశంతో అయినా మంచి సంబంధాలు ఉండడమే అవసరం. మోడీ గవర్నమెంట్ కూడా జాగ్రత్తగానే డీల్ చేస్తుంది. ఇండైరెక్ట్గా
ట్రంప్ లాంటి వాళ్ళ ద్వారా కొద్దిగా ప్రెజర్ తీసుకురావడం, అది మరి ఎక్కువ చేసినా కూడా ఇబ్బందే. ఓకే. అందువల్ల మోడీ గవర్నమెంట్ అయితే కరెక్ట్గా పద్ధతిలోనే వెళ్తుంది. ఈ మత ఇవన్నీ దృష్టితో మోడీ గవర్నమెంట్ వెళ్ళట్లేదు. అంటే మోడీ ఎలక్షన్ టైంలో హిందూ ముస్లిం వ్యవహారాలు మాట్లాడినా కూడా దేశాల విషయంకి వచ్చేసరికి మోడీ జాగ్రత్తగానే అనేక విషయాలు ఆలోచించే ముందుకెళ్తున్నారు. జయశంకర్ కానీ మోడీ కానీ ఈ విషయంలో కూడా నాకు తెలిసి జాగ్రత్తగానే డీల్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.